నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. మన శివశక్తి మెయిన్ ఛానల్లో ఈ ఛానల్ గురించి మొన్న ప్రస్తావన చేయడం జరిగింది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ నుండి కొత్త స్పీకర్స్ని ఎంకరేజ్ చేయడం. ముఖ్యంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మంచి కంటెంట్ మాట్లాడుతున్నారు కొంతమంది. కాకపోతే వాటికి ఒక ప్రాపర్ ఛానల్ లేదు, ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటూ లేదు. ఇప్పుడు మన శివశక్తి నుంచి కనుక అది ప్రొవైడ్ చేస్తే చాలామంది కొత్త స్పీకర్స్ వచ్చే అవకాశం ఉంది, కొత్త కంటెంట్ కూడా జనాలకు రీచ్ అవుతుంది. కాబట్టి ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో నేను కానీ శివశక్తిలో కనిపించే ఇతర స్పీకర్స్ ఎవరు కూడా ఉండరు, పబ్లిక్కే ఈ ఛానల్కి స్పీకర్స్. అయితే ఈ ఛానల్కి కంటెంట్ ఇచ్చేటప్పుడు వీడియో రికార్డింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక 2-3 విషయాలు చెప్పాను. ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏదైనా ఒక పాయింట్ అంటే కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే చరిత్రలో కానీ మన పురాణాల గురించి కానీ ఏదైనా ఒక కంటెంట్ మీరు తీసుకోవచ్చు. దాని మీద ఒక అర్థవంతంగా ఉండేలాగా ఒక ముగింపు, ఒక ప్రారంభము ఒక ముగింపు ఉండాలి. నిడివి 1 నిమిషం నుంచి 15 నిమిషాల మధ్య ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఇంకెక్కువ కంటెంట్ ఉంది అనుకుంటే ఇంకొక భాగంలో రికార్డ్ చేసి పంపించండి. వీడియో రికార్డింగ్ అప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆడియో స్పష్టంగా వినపడాలి, నాయిస్ లేకుండా చూసుకోండి. ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుని మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పండి. వీడియో రికార్డు పూర్తయిన తర్వాత ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఆ వీడియోని పంపించండి. మీ వీడియోస్ మేము రిసీవ్ చేసుకున్న తర్వాత అది ప్రాపర్గా ఎడిట్ చేసి అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక అందులో నుంచి మేము తొలగించడం జరుగుతుంది. స్టాండర్డ్స్ లేకపోతే కొన్ని వీడియోస్ని మేము పబ్లిష్ కూడా చేయం. అది చేయాలా వద్దా అనేది ఇక్కడ మన మేనేజ్మెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు తమిళనాడులో ఒక తెలుగు వ్యక్తిని హత్య చేశారు. అక్కడ తెలుగు వారి మీద అరుణాచలంలో వివక్ష చూపిస్తున్నారు, తెలుగు భక్తులంటే గౌరవం లేదు అనేది సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పాయింట్స్ మీద కూడా మీ ఒపీనియన్ చెప్పొచ్చు. దీనిని ఏపీ గవర్నమెంట్ దృష్టికి కానీ తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేయొచ్చు, దాని మీద మాట్లాడవచ్చు. అలాంటి కంటెంట్ కూడా మన ఛానల్లో పబ్లిష్ చేస్తాం. ఈ వీడియోస్లో మీకు స్థానికంగా ఉన్నటువంటి హిందుత్వ సమస్యల గురించి కూడా మీరు ప్రస్తావించవచ్చు. దేవాలయాల గురించి, అక్కడ హిందుత్వం మీద హిందువుల మీద ఎవరైనా దాడులు చేస్తున్నట్లయితే, ఎవరైనా అక్రమ మత మార్పిళ్ళకి పాల్పడుతున్నా, ఎవరైనా పాస్టర్లు హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నా అలాంటి వాటిని కూడా మీరు ఎక్స్పోజ్ చేస్తూ కాస్త సాక్ష్యాధారాలను మీరు రికార్డెడ్గా పెట్టుకొని వాటిని చూపిస్తూ మీరు వీడియో చేయొచ్చు. అవి కూడా మనం జనంలోకి తీసుకువెళ్తాం. ఇలా స్థానికంగా ఉన్నటువంటి హిందుత్వ సమస్యల మీద పరిష్కారం దిశగా కూడా మనం ఈ ఛానల్ని ఉపయోగించుకుందాం. అలాగే మీకు పురాణ సాహిత్యం మీద పట్టుండి ఒక మంచి విషయాన్ని మన పురాణ ఇతిహాసాల నుండి తీసుకొని హిందువులకి అందించగలిగే సామర్థ్యం మీకు ఉన్నట్లయితే అలాంటి కంటెంట్ కూడా ఇవ్వచ్చు. అలాగే చరిత్ర మీద మీకు అవగాహన ఉండి చరిత్రలో కాస్త ఆలోచింపజేయగలిగేటటువంటి పాయింట్స్ ఏమన్నా మీరు మాట్లాడగలిగితే అవి కూడా తీసుకుని పంపించవచ్చు. ఓవరాల్గా మీ వీడియో లక్ష్యం ఏమై ఉండాలంటే హిందువుల్ని సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. వాళ్ళని మంచి వైపుకి, సన్మార్గం వైపుకి, చైతన్యం వైపుకి నడిపించే విధంగా ఉండాలి. మేము ఇంకొక విషయం కూడా ఏమనుకుంటున్నామంటే ప్రతి నెలకొక్కసారి స్పీకర్ ఆఫ్ ద మంత్ అని ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తిని మన శివశక్తి కార్యాలయానికి ఆహ్వానించి ఒక చిరు సత్కారం చేసి కొంత నగదు బహుమతి కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే కొత్త స్పీకర్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఇది ప్రతి నెల ఉంటుంది. ఈ నెల మొత్తంలో ప్రసారమైనటువంటి వీడియోల్లో బెస్ట్ స్పీకర్ ఎవరు, బెస్ట్ కంటెంట్ ఏది అనేది సెలెక్ట్ చేసి ఆ వ్యక్తికి సన్మానం చేస్తాం. ఈ స్పీకర్ ఆఫ్ ద మంత్గా ఎన్నికైనటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను తన యొక్క వీడియో క్లిప్ అంటే శివశక్తి కార్యాలయానికి వచ్చిన తర్వాత తన అభిప్రాయాన్ని, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని మన శివశక్తి మెయిన్ ఛానల్లో కూడా టెలికాస్ట్ చేస్తాం. పబ్లిక్ నుండే స్పీకర్స్ ఉండాలి అనేటటువంటి ఒక వినూత్నమైన ఆలోచనలతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కనుక పూర్తి స్థాయిలో సఫలీకృతమైతే, విజయవంతమైతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్లాట్ఫామ్లో ఒక పెను సంచలనంగా మారుతుంది. మంచి రిజల్ట్స్ అయితే మనం రాబట్టగలుగుతాం. మరి అలాంటి ప్రయత్నానికి దైవ అనుగ్రహము, గురువుల ఆశీస్సులు కూడా ఉంటాయని భావిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.